హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరు సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. అందరూ బాబాగారి ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉండాలని, ఆ బాబాగారు ఎప్పుడు క్షేమంగా మీ పైన ఆశీర్వాదాలు కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి నీ ముందుకి విభూది అలాగే గంధం తీసుకొచ్చానమ్మా. వీటిలో ఒకటి తాకు తల్లి. రేపు గురువారం రోజున నువ్వు వినాలి అనుకున్న శుభవార్త వింటావు. అదృష్టాన్ని చేజార్చుకోకు తల్లి. అయితే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారో బాబాగారి మాటలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు చాలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ముందుగా అయితే విభూది అండి. విభూది ఎంత ప్రత్యేకమైనదో మనకు అందరికీ తెలిసిందే కదా. ప్రతిరోజు కూడా షిరిడిలో దుని వెలిగించి అందులో నుంచి విభూదిని ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడేవారో వారందరికీ కూడా బాబాగారు స్వయంగా చేతులతో విభూది పెట్టేవారండి. అలాగే అందరికీ కూడా పొట్లంలో విభూది కట్టి అందరికి ఇచ్చేవాడు. విభూది అంటే అనారోగ్య సమస్యలు తొలగిపోవడానికి ఒక ఆయుధం అండి. విభూది గురించి బాబాగారు చక్కటి రాగం తీసేవారండి. కళ్యాణ రామో రమో సంచలు నిండా విభూది తీసుకురాము అని చక్కటి రాగం తీసేవారండి. విభూది అంటే బాబా గారికి అంత ఇష్టం అనమాట. విభూతితోటే వైద్యం చేసేవాడు కదా. అందుకే కూడా బాబా గారి విభూదికి ఎంతో ప్రాముఖ్యత ఉందండి. బాబా ఆలయంలో విభూది ఇస్తారండి. షిరిడి వెళ్ళలేకపోయినా బాబా ఆలయానికి వెళ్ళినప్పుడు మనం విభూది అడిగితే వారు తప్పకుండా ఇస్తారు ఫ్రెండ్స్. సాయి సచ్చరిత్ర చదివిన వారికి విభూది మహిమలెన్నో సచ్చరిత్రలో పారాయణం చేసిన వారికి తెలుస్తుందండి. ఎవరైతే మనసులో విభూదిని తలుచుకున్నారో తల్లి ప్రతి ఒక్కరు కూడా విభూది అనేది ధరించండి అమ్మ. ఎవరు అనారోగ్యం సమస్యలతో బాధపడుతున్నా సరే, పెద్దవారైనా ఎవరైనా సరే, చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఏమైనా కష్టాలతో బాధపడుతున్నప్పుడు మనం డబ్బు రూపంలో సహాయం చేయకపోయినా మనం కనీసం విభూతిని వారికి ఇచ్చైనా సరే వారికి ఎంతో మేలు చెందుతుంది. ఆ పుణ్యం అనేది మనకు దక్కుతుంది అనేది మన బాబాగారు అంటున్నారండి. అంతేకాకుండా తల్లి ఇంట్లో ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా సరే ఈ విభూతి ప్రతిరోజు ధరించావు అంటే ఆ సమస్య అనేది తొలగిపోతుందమ్మా. విభూతిని ఒక గ్లాసు నీళ్ళలో కొంచెం వేసుకొని తాగినా చాలు. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే తొలగిపోతుంది. నీ కోరిక తీరాలి అన్నా సరే ప్రతిరోజు కూడా నా మంత్రాన్ని జపిస్తూ విభూదిని మంత్రాన్ని జపిస్తూ విభూది నుదుటిన ధారణ చేయాలి తల్లి. అలా చేయటం వలన నీ కోరిక అనేది శీఘ్రంగా నెరవేరుతుంది. ఎవరైతే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో వారి గురించి మీకు కొంచెం విభూది పొట్లంగా తట్టు పెట్టుకుంటే వారికి ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి తల్లి. ఈ అక్షరాల సత్యం. అలాగే తల్లి విభూది ధరించేటప్పుడు నేను చెప్పే ఈ మంత్రాన్ని పఠించమ్మా. నువ్వు పఠించడమే కాకుండా ఎవరికైతే విభూది ఇస్తావో వారికి కూడా ఈ మంత్రాన్ని చీటీలో రాసి ఇవ్వు తల్లి. అలా చేయటం వలన నీకు ఎంతో పుణ్యం కలుగుతుంది. ఆ మంత్రం ఏమిటి అంటే, పరమ పవిత్రం బాబా విభూదిం, పరమ విచిత్రం లీలా విభూదిం, పరమార్థ ఇష్టార్థ మోక్ష ప్రధానం బాబా విభూదిం ఇదమాశ్రయామి. ఫ్రెండ్స్, ఈ మంత్రాన్ని జపిస్తూ మీరు విభూదిని ధారణ చేయాలండి. ఈ మంత్రం అనేది నేను కామెంట్స్ రాసులో రాస్తానండి, మీరు కూడా రాసుకోండి ఫ్రెండ్స్. ఇంతకుముందుకు వీడియోస్లో కూడా బాబా గారి విభూది గురించి చాలా వీడియోస్ చెప్పానండి. ఒకరైతే ఎన్ని కష్టాలున్నా సరే ఆ కష్టాలు తీరలేనని అనుకున్న వారు కూడా ఈ విభూది పెట్టుకుని వాళ్ళ కష్టాల నుండి బయటపడ్డారండి. కాబట్టి ఎవరికైనా సరే బాబా గారు అంటే నమ్మకంగా ఉంటే చాలు, వాళ్ళ కంపల్సరీ వాళ్ళకి ఎంత కష్టమైనా సరే తీరిపోతారండి. కాబట్టి నమ్మకంతో బాబా గారిని తలుచుకోండి, కంపల్సరీ మీకున్న కష్టాల నుంచి బయటపడతారు. ఎన్ని అప్పులున్నా సరే, ఎంత బాధలున్నా, కొంచెం మీకు ఏమన్నా డెలివరీ అయ్యే ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ సరే ఆ విభూదిని నీళ్ళల్లో వేసుకొని తాగండి. మంచిగా నార్మల్ డెలివరీ అవుతారు. మంచి పన్నెంటి మగబిడ్డకు అంటారు. కాబట్టి ప్రతిరోజు కూడా పిల్లల్ని పెట్టుకోండి, మీరు ధరించండి, మంచి జరుగుతుంది. షిరిడి నుంచి తెచ్చుకోవాలని లేదండి. మనము ప్రతిసారి షిరిడికి వెళ్ళలేం కాబట్టి మనకు దగ్గరలో ఉన్న సాయి మందిరంలో నుండి విభూది కనుక తెచ్చుకుంటే కనుక మనకు ప్రతిరోజు కూడా ధరించండి. విభూది అంటే ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం. అంతేకాకుండా ఫ్రెండ్స్ పూజా మందిరంలో విభూది అమ్ముతారండి.
బాబా గారికి విభూది అభిషేకం అంటే చాలా ఇష్టము. అష్టోత్తరంతో 108 నామాలతోటి మనము బాబా గారి విగ్రహం మీద కావచ్చండి ఒక ప్లేట్లో పెట్టుకొని, ప్లేట్లో అయినా సరే అష్టోత్తర నామాలు చదువుకుంటూ విభూదితోటి అభిషేకం చేసినట్లయితే చేయాలండి. అలా చేసినట్లయితే ఆ విభూది మనం ప్రతిరోజు ధరించుకోండి. ఇలా చేయటం వల్ల ఇంకా ఇంకా మనకు బాబా గారి అనుగ్రహం అనేది మనకు కలుగుతుందండి. తప్పకుండా విభూదితోటి నేను చెప్పినట్టుగా చేసుకోండి ఫ్రెండ్స్. మీకు అంతా మంచి జరుగుతుంది. ఎటువంటి సమస్య అయినా తొలగిపోతుంది. ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది. ఇప్పుడైతే గంధం అండి. గంధం అనేది చాలా కాస్ట్ కదండి, చాలా విలువైనది. ఇదివరకైతే గంధపు ముక్కలు అడవిలో నాటారు కదండి, అడవిలో దొరికేది. ఇప్పుడు గంధం చెక్కలు అవి చాలా రేటు, చాలా కాస్ట్ కదా. ఎందుకంటే ఏ శుభకార్యానికైనా మనం ముందుగా వాడేది పసుపు, అలాగే గంధం. మనం ఎక్కడికైనా వెళ్ళినా, పెళ్ళిళ్ళకి వెళ్ళిన, శుభకార్యాలకు వెళ్ళినప్పుడు ముందుగా మనల్ని గంధంతోనే సత్కరిస్తారు కదండి. బిడ్డ, అలాంటి విలువైన వస్తువుని ఇప్పుడు నువ్వు తాకావమ్మా, నీ విలువ ఇప్పుడు పెరగబోతుందమ్మా. నువ్వు కూడా గంధం చెక్కలాగా ఎంతో మంచి మనసు కలదానివి. నీకు ఎంతో విలువ ఉంటుంది, ఎంతో విలువ పెరుగుతుంది తల్లి. నువ్వు నన్ను అడుగుతున్నావమ్మా, బాబా నేను ఒక సమస్యలో ఉన్నాను, నాకు ఒక దారి చూపించండి అని అడుగుతున్నావు తల్లి. నువ్వు ఏమాత్రం కూడా భయపడవలసిన అవసరం లేదమ్మా. గంధం చెక్కను గంధం తీస్తే ఎంత చల్లగా ఉంటుందో నీ జీవితం కూడా చల్లగా ఉంటుందమ్మా. గంధం చాలా విలువైనది తల్లి, కానీ నీ విలువను ఎవరు గుర్తించడం లేదని అనుకుంటున్నావు. గంధానికి ఎంత విలువ ఉందో నీ జీవితానికి కూడా అంత విలువ ఉంది తల్లి. నువ్వు ఏమాత్రం కూడా ఆలోచించవద్దు. పోను పోను నీ గురించి వాళ్ళే అర్థం చేసుకుంటారమ్మా. నీ విలువ అనేది వారు తెలుసుకుంటారు. నీ పరిస్థితి అనేది వాళ్ళు తెలుసుకుంటారు తల్లి. నువ్వు ఒక మంచి ఉన్నత స్థానంలోకి వస్తారు. నిన్ను వదిలి వెళ్ళిన వారు నువ్వు కావాలని నిన్ను వెతుక్కుంటూ వస్తారు. నీ విలువేమిటో వారికి తెలిసేలాగా, బుద్ధి వచ్చేలా నేను చేస్తానమ్మా. వారి కోసం ఎదురు చూసి చూసి విసిగిపోయావు కదా, నీ ఎదురు చూపులు ఫలించాయి. వారిలో మంచి మార్పు తీసుకొచ్చి నీకు వారి నీ దగ్గరికి వచ్చేలాగా, నీతో ఉండేలాగా నేను చూసుకుంటానమ్మా. నువ్వే మాత్రం కూడా దిగులు పడవద్దు. గంధాన్ని తాకిన తల్లికి అంతా మంచి జరుగుతుంది, అంతా శుభకరంగా ఉంటుంది అనేది మన బాబా గారు మనకి ఈ వీడియో ద్వారా మనకు తెలియజేస్తున్నారు కదండి ఫ్రెండ్స్. బాబా గారు విభూది ఎలా ధరిస్తామో అలాగే పూజ చేసిన ప్రతిసారి కూడా గంధం ధరించడం వల్ల మంచి వైబ్రేషన్స్ అనేది కలుగుతాయండి. దైవిక శక్తి మనలో పెరుగుతుంది. తప్పనిసరిగా మీరు ప్రతిరోజు కూడా గంధాన్ని కొంచెం పసుపు కలుపుకొని గంధం అనేది నుడ్డున ధారణ చేయండి. ఇలా చేయటం వల్ల మంచి శుభ ఫలితాలు అనేది మనకు దొరుకుతాయండి. ఓకే ఫ్రెండ్స్, బాబా గారు అయితే గంధము తాకిన వారి గురించి, విభూది తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్పారు కదండి. ఎప్పుడైనా గంధం పెట్టుకున్న వారికి విలువ పెరుగుతుంది, అలాగే విభూది ధరించిన వారికి ఆ విలువ ఎప్పుడు కూడా ఉంటుంది. బాబా గారు విభూది ధరించిన వారికి అన్ని శుభాలే జరిగేలాగా చూస్తాడు. అలాగే గంధం పెట్టుకున్న వారికి కూడా అంత మంచి జరిగేలాగా చూస్తాడు. ఆయుధారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కూడా బాబా గారు కలిగిస్తారు. నమ్మకంతో కనుక ఉన్నట్లయితే అంత మంచి జరుగుతుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరాం. శ్రద్ధ సబ్బూరి బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం సాయిరాం. శ్రద్ధ సబ్బూరి. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. ఓం సాయిరాం. శ్రద్ధ సబ్బూరి. ఓం సాయిరాం.